పరిశుద్ధుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తున్నటువంటి మా దేవాది దేవ, నీకు వేలాది వేల స్తోత్రములు. తండ్రి యొక్క దేవ, నీకు వందనములు. పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. ఈ పగలంతా కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా ఈ రాత్రి సమయంలో ఇంటికి చేర్చి ఉన్నావు నాయన. మేమంతా ఎక్కడెక్కడ ఏ పనుల మీద తిరిగినప్పటికీ, ఏ వాహనములలో ప్రయాణం చేసినప్పటికీ, ఎక్కడ నడిచినప్పటికీ, ప్రతి చోట కూడా మీరు మాకు కుడి ప్రక్కన నీడగా ఉంటూ పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నుల దెబ్బ తగలకుండా కాపాడుతూ క్షేమంగా నిరంతరము మా రాకపోకలను తోడుగా ఉన్న దేవా, నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటూ ఈ రాత్రి సమయంలో నిద్రించక ముందు ప్రభా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఈ సమయంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 16, 17, 15, 16 వచనములను ధ్యానిస్తున్నాము. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సముద్రంలో త్రోవ కలుగజేయవాడు, పడిగల జలములలో మార్గం కలుగజేయవాడు, రథమును, గుర్రమును, సేనను, శూరులను నడిపించేవాడు నాకు యెహోవా అని రాయబడినది. మా తండ్రి, ఇలాంటి గొప్ప వాక్యమును, వాగ్దానమును మీరు మాకు ఇస్తున్నారు. నీవు గొప్ప దేవుడవు, గొప్ప రాజువు, పరిశుద్ధ సృష్టికర్తవు, నన్ను సృష్టించిన దేవుడవు, మమ్మల్ని అందరినీ కూడా సృష్టించిన దేవుడవు తండ్రి. నీవు సార్వభౌమ అధికారం కలిగి ఉన్నావు ప్రభా. మా తండ్రి దేవా, నీవు ఎంత గొప్ప దేవుడవు అంటే తండ్రి, మా జీవితాలలో అనేకమైన అద్భుత కార్యములను చేస్తున్నావు మా ప్రభా. మేము ఎన్నోసార్లు గుర్తించము అలాంటి గొప్ప కార్యములు నీవు చేస్తూ ఉంటావు. ఎన్నోసార్లు ప్రభా మా మార్గములలో మేము ఎన్ని అపాయాలు ఎదుర్కోవాల్సి ఉన్నప్పటికీ తండ్రి, మీరు ముందుగానే దూతలను అక్కడ పెట్టి మా కాలు జారకుండా, మా పాదములకు రాయి తగలకుండా మమ్మల్ని ఎత్తి పట్టుకునేలాగా సహాయం చేస్తున్న దేవుడు మా తండ్రి దేవా. ఎంత అద్భుతకరుడవు తండ్రి మా ప్రభా. మరి అవును, నీవు చెప్పినట్లుగా సముద్రము గుండా మార్గము, త్రోవలను కలుగజేసే దేవుడవు. సముద్రంలో త్రోవలు నిజంగా తండ్రి ఎంత గొప్ప ఆశ్చర్యము. అది ఎవరూ చేయలేని అద్భుతము. ఏ సైన్స్కి కూడా అంతుపట్టినటువంటి గొప్ప అద్భుతం అది. ఎర్ర సముద్రము పాయలుగా చీలి రెండు వైపులా ఆ నీళ్లు గోడలాగా నిలబడిపోవడం, ఆ మధ్యలో ఆరిన నేల కనబడ్డం, ఇది ఎంత అద్భుతం ప్రభా. ఎవ్వరు కూడా ఆ విధంగా చేయలేరు మా ప్రభా. నీ యొక్క అద్భుత మహోన్నతమైన హస్తమును బట్టి నాయన మేము నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎక్కడ కొద్దిగా వర్షం పడినా ఆ కొద్ది చిన్న గుంటలో నీరు ఆరిపోవడానికి కూడా 2-3 రోజులు పడుతుంది. కానీ తండ్రి, నీ యొక్క గొప్ప అద్భుతమేమో తండ్రి, ఒకే ఒక క్షణంలో తండ్రి ఆ నీళ్లు అలా చీలిపోవడము, ఆరిన నేల ఏర్పడడం అనేది అంత అద్భుతం ప్రభా. అవును ప్రభా, మా జీవితాలలో కూడా కొన్ని సమస్యలు మేము ఎదుర్కొంటూ ఉంటాము. మా ఎదుట ఉన్న సమస్యలను చూసి, ఆ ఎర్ర సముద్రం వంటి సమస్యలను చూసి మేము భయపడుతూ ఉంటాము. మాకు దారి తెలియడం లేదు, దిక్కు తెలియడం లేదు, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో మేము ఉన్నప్పుడు మా ఎదుట చక్కటి త్రోవను మీరు కలుగజేస్తారు ప్రభా. తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. మరింత గొప్ప దేవుడు నీవు కలిగి ఉన్నందుకు మేము నిన్ను ఎంతగానో స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం ప్రభా. మా తండ్రి దేవా, మమ్మలను ప్రతి కష్ట పరిస్థితుల నుంచి విడిపించే దేవుడవు తండ్రి ప్రభా. మేము నిన్ను గుర్తిస్తున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను అంగీకరించి నిన్ను రాజుగా మేము అంగీకరిస్తున్నాం ప్రభా. నాయనా తండ్రి, నీవు ఒక దూరంగా ఉండే దైవం కాదు మా ప్రభా, మాకు దగ్గరగా ఉండే దైవం, మాకు తోడుగా ఉండే దేవుడు, మా మాటలను విని మాకు జవాబిచ్చే దేవుడు, మా ప్రార్థనలు వినే దేవుడు మా ప్రభా. మా ప్రతి హృదయపు తలంపులను కూడా ఎరిగినటువంటి దేవుడు కనుక నీకు వందనములు తండ్రి ప్రభా. మరి మార్గం చూపే దేవుడవు, ఎంత నమ్మదగిన దేవుడవు తండ్రి మా ప్రభా. తండ్రి, ఇశ్రాయేలీలకు ఏ విధంగా సముద్రంలో మార్గం చూపావో ఈ దినంలో మేము కూడా మా ఎదుట మార్గం చూపించే దేవుడవు తండ్రి మా ప్రభా. భయంకరమైన తుఫాను లేచినప్పుడు ఆ తుఫాను అలలను అణిచివేసినటువంటి దేవుడు. మా చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నింటినీ అణిచివేయగలవు, మా శ్రమలన్నింటినీ అణిచివేయగలవు, మాకున్న పరిస్థితులన్నింటినీ కూడా సరిచేసి మాకు సంతోషం కలుగజేయ దేవుడవు. మార్గం తెలియని స్థితిలో ఉన్న మాకు మార్గం తెరిచి ఒక నూతన మార్గంలో మమ్మలను నడిపించగలిగిన దేవుడు. ఎంతమంది అయితే ప్రభా ఇదిగో ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తూ దిక్కు తెలియని స్థితిలో ఉన్నారో, నిరుద్యోగ సమస్యల్లో ఉన్నారో, లేకపోతే ప్రభా ఎన్నో
భయంకరమైన వేదనలు కలిగి ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, అప్పుల సమస్యలలో ఉన్నారు. వారందరి ఎదుట కూడా మీరు నూతన మార్గం తెలియజేస్తూ నడిపించే దేవుడు ఉన్నారు ప్రభా. నీకు వందనములు. బిజినెస్లో లాస్ వచ్చినారు అని ఎంతమంది కృంగిపోతున్నారో వారి ఎదుట గొప్ప నూతన మార్గం తెరిచి తండ్రి వారి యొక్క బిజినెస్ చక్కగా అభివృద్ధి చేసే దేవుడు తండ్రి. మా ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ప్రార్థనలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారికి సహాయం చేయమని తండ్రి నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా. మా తండ్రి, మా జీవితాలలో మీరు మాకు చేస్తున్న అద్భుత కార్యాలన్నింటిని బట్టి కూడా నీకే వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాము దేవా. మా ప్రభా, ఈ రాత్రి సమయంలో ప్రతి కుటుంబాన్ని గురించి కూడా ప్రార్థిస్తున్నాము. కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి సమస్యను తీర్చే దేవుడవు ప్రభా. కుటుంబాలలో కలతలు మనస్పర్ధలు ఉంటే తీసివేయమని వేడుకొంచున్నాం. సమాధానం కుమ్మరించండి ప్రభా. మరి వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. చిన్న బిడ్డలను దీవించి వారు నీ బిడ్డలుగా ఎదుగునట్లుగా నీ దయ ఎందరూ మనుషుల దయ ఎందరూ వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మరి సర్వోన్నతుడవు మరి ప్రతి బిడ్డను కూడా క్షేమంగా కాపాడండి. ఈ వేసవి తీవ్రతలో ఎవరు కూడా అనారోగ్యం పాలు కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం. యవన బిడ్డను దీవించి చక్కగా చదువుకున్నట్లుగా మంచి ఉన్నత స్థాయికి చేరినట్లుగా, ముఖ్యంగా నూతన క్లాసెస్లోకి వెళ్ళడానికి, కోర్సులలోకి వెళ్ళడానికి ఎంతమంది అయితే సిద్ధపడుతున్నారో, ఎంతమంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, రాసే రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా దీవించి ప్రభా ప్రతి ఒక్కరిని ఉన్నత స్థాయికి తీసుకురామని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. ఉద్యోగ సమస్యలతో, నిరుద్యోగ సమస్యలు ఉన్న వారికి తప్పకుండా సహాయం చేసి వారికి మంచి మార్గం చూపించండి ప్రభా. వారికి మీ యొక్క కృపను కుమ్మరించండి. అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి ప్రేమతో నాయన ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. కృంగుదలలోకి వెళ్లకుండా ప్రతి ఒక్కరిని కాపాడండి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. ఈ దినం ఎంతోమంది ఉద్యోగాలు పొందుకొని ఉంటారు, వివాహంలో కుదిరి ఉంటాయి నాయన, సంతానం కలిగిన వార్త విని ఉంటారు. వారందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఎవరైతే ఇంకా మాకు కలగలేదు అనే దిగులతో దుఃఖంతో ఉన్నారో వారందరినీ మీరు దర్శించి తప్పకుండా వారి కోరికను సఫలపరచమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ప్రార్థన వినే దేవుడు, మేము ఓపికతో కనిపెడుతూ ప్రార్థనలో మేము ఎదురు చూడడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. తగిన సమయంలో మీరు ప్రతి ఒక్కరిని హెచ్చిస్తారు దేవా, నీకు వందనాలు. మరి ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని అందరినీ మీరు కనికరించండి. వారిని దర్శించి వారికి నెమ్మదిని అనుగ్రహించండి. మంచి ఆరోగ్యం ఇచ్చి, స్వస్థతనిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చండి మా ప్రభా. కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన పడుతున్నారు నాయన, వారిని మీరు కనికరించండి. అదేవిధంగా ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రాత్రి వేళల్లో డ్యూటీలు చేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించండి. వారికి అందరికీ కూడా ఓపికను, సహనాన్ని అనుగ్రహించమని, మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తూ సైనికులు, ఇతర రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు ప్రభా మరి మేలుకొని డ్యూటీలు నిర్వర్తిస్తుంటుండగా ప్రభా వారిని కూడా మీరు మీ కాపుదలలో సంరక్షించమని, అప్రమత్తతో ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానంకి చేర్చండి మా తండ్రి దేవా. ఎంతమందినైనా రక్షణ లేని వారు ఉన్నారో వారిని అందరినీ మీరు దర్శించండి ప్రభా. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి దేవా ప్రభా. అద్భుతాలు చేసే దేవుడు మీరే నాయన, కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. నీవు తప్ప ఎవరున్నారు నాయన, నీవే అద్భుతాలు చేస్తావు తండ్రి. నీ కృపతో నాయన ప్రతి ఒక్కరిని లేవనెత్తి నడిపిస్తున్న దేవుడు మా తండ్రి. వారికి ఉన్న సమస్యలన్నింటినీ కూడా, ఏ సమస్య వల్ల వారిని దగ్గరికి రాలేక ఉన్నారో, వారి హృదయంలో ఎందుకు అంత అపనమ్మకం, అవిశ్వాసం ఉన్నదో దాన్ని తొలగించండి దేవా ప్రభా. వారిలో మార్పును అనుగ్రహించండి త్వరగా నాయన. వారు రాకడ చాలా సమీపంగా ఉన్నది. ప్రతి ఒక్కరిని అంగీకరించినట్లుగా కృప చూపించండి. వ్యసనాలకు గురైనటువంటి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా. నీ సన్నిధిలో మరి ఎంతమంది కృంగి ఉన్నటువంటి స్థితిలో నిరాశ్రయులు, నిస్సహాయాలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, అనాథలుగా ఉన్నటువంటి వారు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు ఉన్నారో వారిని కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సేవకులను ఆశ్రయించండి.
అందరూ ప్రభా ఎంతగానో రాత్రులు మేలుకొని అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. కనికరించండి, వారి పరిచర్యను మీరు అధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల మా ప్రభా, రాత్రి వేళల్లో నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించండి ప్రభా. వారి హృదయంలో ఉన్న వేదన, దుఃఖము, బాధ అంతా కూడా తొలగించండి నాయన. మా ప్రభా నెమ్మదిని అనుగ్రహించండి, హృదయంలో క్షమాపణ కూడా అనుగ్రహించండి మా ప్రభా నాయన. వారి హృదయాలలో కోపము, ద్వేషం ఉన్నట్లయితే వాటిని తొలగించి నీ వాక్యమును ధ్యానించుకుంటూ నెమ్మదిగా పండుకున్నట్లుగా ప్రభా మంచి నిద్రతో వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. ఈ దినమంతా కూడా పగలంతా కూడా మీరు మమ్మల్ని ఎంతగానో తోడుగా ఉండి మాకు కావాల్సిన జ్ఞానం ఇచ్చి, మాకు కావాల్సిన స్కిల్స్ ఇచ్చి, మాకు కావాల్సిన ప్రతి విధమైన నడుపుదలనిచ్చి తండ్రి మమ్మల్ని ఎంతో క్షేమంగా చక్కగా నడిపించి మహిమకరంగా వాడుకున్నారు దేవా. నీకు వందనములు. మరి మా ప్రభా, ఈ రేపటి దినాన మేము ఏం చేయవలన అవన్నీ కూడా సిద్ధపరచుకొని ఉన్నాం. నీ చిత్తమైతే ప్రభా వాటిని అన్నింటిని మేము చేయగలుగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. రాత్రి వేళ నిద్రించినప్పుడు మా పైన నీ సురక్షితమైన రెక్కల నీడను కప్పండి. ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా కాపాడండి తండ్రి మా ప్రభానైనా. మరి ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు ఏమీ లేకుండా ప్రభా మరి మమ్మల్ని మీ క్షేమకరమైన చేతులలో క్షేమంగా మంచి నిద్రతో దీవించమని ప్రార్థిస్తున్నాం. ఏ తెగులు మా గుడాలను సమీపించదు, ఏ భయాలు మాకుండవని మీరు వాగ్దానం ఇచ్చిన్నారు దేవా. మీ దూతల కాపుదల మాకున్నది కనుక నీకు వందనాలు చెల్లించుకుంటూ మంచి నిద్ర రెస్ట్ పొందుకొని ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.